వార్త 14వ అధ్యాయము 14 వచ్చినమండి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సీమలు బెల్లాన్ని వెంబడిస్తే అండి, బెల్లం తినాలని ఆశతోటి తండోపతండోలుగా సీమలు బెల్లాన్ని వెంబడిస్తే, అదే రీతిగా ఈయన మాటలో తీపి ఉందండి, ఈయన మాటలో మధురం ఉన్నది, ఈయన మాటలో ఆప్యాయత ఉన్నది, ఈయన మాటలో ప్రేమ అనేది ఉందండి. ఆయన బోధలో ప్రేమ ఉంది, ఆయన బోధలో ఆప్యాయత ఉన్నది. కాబట్టి ప్రజలు ఆయనను తండోపతండోలుగా వెంబడిస్తారండి. ఆయన వెంబడించడానికి మొదటి లక్ష్యం ఏందో తెలుసా? పరిశుద్ధత. దేవునికి మొదటి గుణ లక్ష్యం ఏందో తెలుసా? పరిశుద్ధత. పాపము లేని వ్యక్తి అండి. పాపం ఉన్న వ్యక్తి పాపం ఉన్న ప్రజలను ఏ విధంగా రక్షిస్తాడు? పాపము లేని వ్యక్తి అయితేనే ప్రజలను పాప బంధకాల నుండి విడిపిస్తాడు. ఆయన సవాలు విసిరాడు, నాలో పాపం ఉందని మీరు రుజువు చూపించగలుగుతారని. ఈ సవాలు విసిరే 2000 సంవత్సరములు అవుతుంది. ఇప్పటికి కూడా ఆ సవాలుకి, ఆ ప్రశ్నకు జవాబు అనేది లేదు. కాబట్టి ఆయన వెంబడిస్తారండి. పాప బంధకాలను